సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈ రెండింటిలో ఏదైనా సరే ఒక పండుని తాకు. నీ మనసులో ఉన్న కోరికను తెలుపుకొని ఈ నెంబర్లలోని ఏదో ఒక అంకె ఉన్నటువంటి పండుని ఎంచుకో బిడ్డ. వాటిపై ఉన్న సందేశాన్ని నీకు తెలియపరుస్తానని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్లో గనక కొత్తగా ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, ఈ 2 నెంబర్లో ఉన్నటువంటి ఒక పండును తాకి నీ మనసులో ఉన్న ఒక కోరికను తెలుపుకొని ఒక అంకెనైతే తాకు. ఇక్కడ మామిడి పండు అలాగే యాపిల్ పండు అయితే ఇక్కడ ఉన్నాయండి. మొదటగా యాపిల్ పండు తాకినటువంటి తన బిడ్డల కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం. యాపిల్ పండు మీద ఉన్నటువంటి నెంబర్ 7. నువ్వు తాకావు కాబట్టి బాబా ఉపదేశంలో ప్రధాన పదం ఏంటి? శ్రద్ధ. శ్రద్ధ అంటే మనసులో భయం లేకుండా నమ్మకం, సందేహం లేకుండా బాబాను ఆశ్రయించటం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే బాబా ఉన్నాడు అని అనుకోవటమే కదా. మరి మామిడి పండు మీద ఉన్నటువంటి 7వ నెంబర్ను తాకిన నీకు ప్రతి మనిషి జీవితంలో 7 స్థానాలు ఉంటాయి. మన జీవితంలో మొత్తం 7 స్థాయిలలో నడుస్తుంది. 1 శరీరం, 2 మనసు, 3 బుద్ధి, 4 ఆలోచన, 5 మాట, 6 క్రియ, 7 ఆత్మ. ఈ 7ంటిని బాబాకు అప్పగిస్తేనే నీ జీవితంలో ఉన్నటువంటి గందరగోళం కూడా మొత్తం తొలగిపోతుంది. 7 అంటే మన జీవితంలో మొత్తం ఆత్మతో సహా బాబాకు అప్పగించమని అర్థం. 7 అంటే సృష్టిలో సంపూర్ణత కూడా ఉంది. మన చుట్టూ చూస్తే గనక 7 రోజులు ఒక వారం ఉంటుంది. 7 రంగులు కలిపితే ఇంద్రధనుస్సు అవుతుంది. 7 స్వరాలు సంగీతం, 7 చక్రాలు శరీర శక్తి. 7 అంటే పూర్తి కావటం కదా. 7 అంటే సంపూర్ణత. బాబా ఆశీస్సులతో జీవితం మొత్తం పూర్తి అని అర్థం. 7 నెంబర్ ఎంచుకున్న వారు బాబాను ఎప్పుడూ కూడా నమ్ముతూ ఉంటారు. మొదటి అడుగు వేయమని అర్థం. మీరు ఎప్పుడూ కూడా నమ్మకాన్ని, శ్రద్ధ, సబూరిని అలవర్చుకోండి. నేను చెప్పేటువంటి సందేశాన్ని మనస్ఫూర్తిగా ఆలకించిన మీకు ఎటువంటి బాధలు ఏవైతే ఉన్నావన్నమాట. ఇన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి జీవితం ఒక ఎత్తు, ఇప్పటి నుంచి నువ్వు జీవించబోయే జీవితం మరొకలా ఉండబోతుంది. నీ కష్టాలను, కన్నీళ్లను అన్నీ ముగింపు పలకబోతోంది. ఈ సంవత్సరం
చివర మొత్తం కూడా నీ కష్టాలు ఏవీ కూడా ఉండవు. నేను ఏదైనా కానీ అంటే ఏదైనా ఒకటి అనుకునేలోపు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతగా పోరాడుతూ ఉన్నా కానీ ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది బాబా. నన్ను ఇలా ప్రతిసారి కూడా నువ్వు నేనేదైతే అనుకున్నప్పుడు దాన్ని జరగకుండా చేయటం వల్ల నాకు ఇంకాస్త ఎక్కువ నిరాశ అనేది కలుగుతుంది. అన్నీ కూడా నాకు వ్యతిరేకంగా జరిగేలా చేస్తున్నావు. చాలా అంటే చాలా కష్టాలను, సమస్యలను నాకు ఎదురుగా వచ్చేలా చేస్తున్నావు. ఏంటి బాబా ఇది? నిన్నే నమ్ముకుని ఉన్నాను కదా! ప్రతి క్షణం ఏమిటి బాబా నాకు ఈ బాధలు అని చెప్పి నన్ను అడుగుతున్నావు కదమ్మా! చూడమ్మా, ఇది నిజంగా చెప్పాలంటే అసలు అపజయం కానే కాదు. నిజమైనటువంటి గెలుపు నీదే. నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండు. కాసేపు నేను చెప్పే మాటల్ని ఆలకించి చూడు. మనస్ఫూర్తిగా నీ ఆలోచనల్ని పక్కన పెట్టేసి నేను చెప్పింది విను. ఇప్పటి వరకు నీ కోరిక తీరిందా లేదా? ఎప్పుడు కష్టాలు నేను ఎదుర్కొని నిలబడతానా? ఈ కష్టాలతో నేనెప్పుడూ కూడా సతమతం అవుతూనే ఉంటే బాబా ఎందుకు అలా చూస్తున్నాడు? సమాధానం చెప్పకుండా ఎందుకలా నిమ్మలంగా ఉండిపోయాడు అని చెప్పి అనుకుంటున్నావు కదా! పరిష్కారం నేను చూపించడం లేదా? ఎన్ని సమస్యలున్నా నిన్ను బయటకు తీసుకొచ్చాను కదా! ఒక్కసారి అవన్నీ నువ్వు గుర్తు చేసుకో. నీకు ఎన్నోసార్లు నీ సమస్యలకు పరిష్కారం చూపించాను. ఏ కష్టం కూడా నువ్వు పడకుండా కష్టం నుండి నిన్ను దాటేయించేశాను. బాధపడుతూ ఉన్నప్పుడల్లా నీకు అర్థం కావటం లేదేమో, ఒక్కసారి ఆలోచించుకొని చూడు. ఒక్కసారి నీ మనసా వాచ కర్మన మనస్ఫూర్తిగా సహాయం చేసి నీ కష్టంలో ఎప్పుడూ కూడా నీకు సహాయం అందేలా, నీకు ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో నేను నీకెప్పుడూ కూడా తోడున్నాను అని చెప్పి ప్రతి క్షణం నీ అంతరాత్మకు గుర్తు చేయలేదా? నీ కష్టాలన్నీ కూడా నువ్వు అనుభవించావా? ఈ కష్టాలు నీ నుండి దూరంగా వెళ్ళిపోవటానికి నేనెప్పుడూ కూడా నీకు ఎలాంటి సహాయం అందివ్వలేదని అనుకుంటున్నావు కదూ! ఒక్కసారి ఈ విషయాన్ని నీకు నువ్వుగా ఆలోచించుకొని నీకు అర్థమవుతుంది బిడ్డ. ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నువ్వేమీ కూడా ఎక్కడ ఆగిపోలేదు కదా! సమస్యలన్నింటినీ కూడా దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు. మరి ఏ సహాయం చేయకుండానే నువ్వు ఇప్పటి వరకు అన్ని కష్టాలను జయించావా? లేదు కదా! భగవంతుడనేవాడు ప్రతి క్షణం కూడా నిన్ను చూస్తూనే ఉంటాడు. ఏ కష్టం పెట్టిన వారు ఆ కష్టాల నుండి గట్టెక్కించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడూ కూడా అపోహ చెందవద్దు. నువ్వు ఎప్పుడూ కూడా అవమానపడొద్దు, అనుమానపడొద్దు. నీ మాటలను వ్యక్తపరచవద్దు. ఈ బాబా నీకు ఏం చెప్పినా కూడా అది నీకు అర్థం కావటం లేదు. నీ జీవితానికి ఏదైనా కానీ ఒక అర్థం అనేది ఉంటుంది. దాన్ని సాధించగలను అనేటువంటి ధైర్యం నేను నీకు ఎప్పుడు ఇస్తూనే ఉంటాను. అది నీకు ఏర్పడుతుంది. ప్రస్తుతానికి నాకు తప్ప నాకెవ్వరూ లేరు, నా చుట్టూ ఎవరూ లేరు, నేనే ఒక ధైర్యం, నాకు నేనే ఒక శక్తిని అని చెప్పి నువ్వు అనుకొని నీ కష్టం ఏ కష్టమైతే ఉందో, ఏ సమస్య వచ్చినా నిలబడి ఉండు. భగవంతుడు నిన్ను అన్నీ చూసుకుంటాడమ్మా. నీ ఏ కోరికైనా ఏ సమస్య అయినా అతి త్వరలోనే ముగింపు పలకబోతుంది. కానీ దానికంటూ ఒక సమయం అంటూ ఉంటుందిగా. ఆ సమయం వచ్చేంత వరకు నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకో. ఇక 7వ నెంబర్ తాకిన వారి కోసం ఈ అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే బాబాగారు ఇచ్చారండి. ఇక మామిడి పండు మీద ఉన్నటువంటి 11వ నెంబర్ అంకెను తాకిన వారి కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం ఇప్పుడు విందామా? 11వ నెంబర్ అంకెను తాకావు. నీ జీవితం ఇప్పటి నుంచి చాలా అంటే చాలా మధురంగా సంతోషంగా ఉండబోతుంది. 11 అంటే సహనం అని అర్థం. సబూరి మరియు సహనం. సాయిబాబా ఎప్పుడు కూడా రెండవ ప్రధాన ఉపదేశం ఏంటి? సాయిబాబాదంటే సబూరి. మొదటిది శ్రద్ధ, అలాగే రెండవది సబూరి కదా. 11ను తాకిన నువ్వు సబూరిని ఏర్పరచుకోవాలి. సబూరి అంటే అర్థం ఏంటి? తొందరపడకపోవటం, కాలానికి వేచి ఉండటం, బాబా నిర్ణయంపై విశ్వాసం పెట్టటం అంటే సబూరి. ఎప్పుడూ కూడా బాబా సమయాన్ని మీరు అంగీకరించాలి. 11లో 2 1లు ఉన్నాయి కదా. ఒకటి నువ్వు అని అర్థం, ఇంకొకటి నేను అని అర్థం. ఈ 2 కలిస్తేనే అహంకారం తగ్గుతుంది, సమర్పణ పెరుగుతుంది కదా. 11లో 2 1లు ఉన్నాయి. ఒకటి నేను, ఒకటి నువ్వు అని గుర్తుపెట్టుకో. 11 ఎంచుకున్న వారికి తప్పకుండా బాబా సమాధానం రావటానికి చాలా నిశ్శబ్దంగా ఉండండి. 11 ఎంచుకున్న వారికి బాబా చెప్తున్న సందేశం ఒకటే, వేచి ఉండండి, నేనున్నాను అని. 11 అంటే ఆలస్యం కాదు, బాబాగారు ఇచ్చినటువంటి గొప్ప సందేశం అని నువ్వు తప్పకుండా తెలుసుకో.
ఈ బాబా నీకై ఉన్నాడు, నీకోసమే పరితపిస్తున్నాడు. బాబా లీలను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా బాబా చమత్కారాలు చేసేటువంటి అన్నీ కూడా అర్థమవుతాయి. కానీ అతిగా ఆలోచిస్తున్నావు, అతిగా కంగారు పడుతున్నావు. నువ్వు కోరింది జరగడం లేదని బాధపడుతూ ఉన్నావు. శ్రద్ధ సబూరిని అలవర్చుకోలేక జీవితాన్ని దుర్బలం చేసుకుంటున్నావు. ఎందుకమ్మా నువ్వు అలా ఉన్నావు? మనసు పెట్టి ఒక్కసారి ఆలకించి చూడు. సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో నీకు తప్పకుండా అర్థమవుతుంది. రేపటి రోజున సంతోషం వస్తుంది అనే ఆశతో నవ్వుతూ జీవించడం అలవాటు చేసుకోవాలి. అదే జీవిత రహస్యం, జీవన రహస్యం. ఆస్తులు సంపాదించలేదని, కన్నవారి మీద కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకూడదు. కానీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడటం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీద నువ్వు ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకో. కష్టపడే దాంట్లోనే ఉంటుంది గౌరవం. మోసం చేసే దాంట్లో పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. బలం ఉపయోగించి ఎదుటివారిని గెలవడం చాలా సులభం. కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసును గెలుచుకోవటం ఇంకా కష్టం తల్లి. డబ్బుతో పొందగలిగేది ఏదీ శాశ్వతం కాదు. కానీ మనసుతో పనిచేసే స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతమైనవి. గుర్తుపెట్టుకో. స్నేహపూర్వకమైనవి. గుర్తుపెట్టుకో. నీ చుట్టూ అలాంటి వారు ఉంటే గనక అలాంటి వారిని ఆత్మీయులుగా భావించి వదులుకోకుండా కాపాడుకో. అలాంటి ప్రేమ నీకు ఎంతో గౌరవపూర్వకంగా మర్యాదలు తెచ్చిపెడుతుంది. ఈరోజు నా మీద నమ్మకంతో ఒక 11వ నెంబర్ను తాకావు. ఎందుకు తాకావు అంటే, ఈ సాయి నీకు ఏది అడిగినా తక్షణమే తీరుస్తున్నాడు అనే నమ్మకంతో. నువ్వు నా బిడ్డవి కాబట్టి, ఈ బాబా చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటావు కాబట్టి, ఈ బాబా ఏది చెప్తే అదే నీ జీవితంలో జరుగుతుంది కాబట్టి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగురుతో తిరిగిన వాడికి తల దించుకునేలా చేస్తుంది కదా ఈ కాలం. తల దించుకొని బ్రతికిన వారిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వారిని ఏడ్పిస్తుంది. ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది కాలం. కాలం చేతిలో అందరం కీలుబొమ్మల్లాగా ఉండాల్సిందే. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. మనం సంతోషంగా బ్రతకాలి అనుకుంటే దానికి ఒకటే దారి. ఒకరి గురించి మాట్లాడకుండా, ఒకరి గురించి అనుకోకుండా, ఒకరి గురించి ఆలోచించకుండా ఉంటే చాలు. అదే మనల్ని జీవితం సంతోషమయం చేస్తుంది. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానికి మించిన ఆనందం ఇంకొకటి ఉండదని గుర్తుపెట్టుకో. ఏదైనా సరే ఈ బాబాని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ బాబా చేసేటువంటి లీలల్ని, ఈ బాబా చూపించేటువంటి చమత్కారాల్ని నేను ఎప్పుడూ కూడా నిన్ను నుంచి మంచి దారిలో నడిపించడానికే నేను నిన్ను ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ ఉంటాను. ఇక 11వ నెంబర్ తాకిన వారి కోసం బాబా గారు ఇచ్చినటువంటి ఈ చక్కటి సందేశాన్ని ఈరోజు మనం చూసాం గనక, నిజంగా బాబా గారు ఎవరిని ఉద్దేశించి ఈ సందేశాలు పంపారో తెలియదు, కానీ చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం ఈరోజు బాబా గారు అయితే మనకు తెలియపరిచారు కదండి. కాబట్టి ఏదైనా సరే మనం సాయిబాబా మౌనంగా ఉన్నట్లు మీకు అనిపించిన ఆ మౌనం వెనుక ఒక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. బాబా గారి నామస్మరణ అంటే సాయిరాం అనే నామస్మరణ మీ మనసుకి శాంతినిస్తుంది. మీ ఆలోచనకు దారినిస్తుంది. నిజమైన నమ్మకం మాత్రమే కోరుకుంటారు కదా. కాబట్టి బాబా మీద పూర్తి నమ్మకంతో ఉండండి. అంతా మంచే జరుగుతుంది. మీ సాయి మీకు తోడుండగా మీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.